వినుతే గిరివర వింధ్యశిరోధిని వాపిని విష్ణు విలాపిని విష్ణునుతే. అకారాది క్షకారములు మాతృకావర్ణ రూపముని చెప్తుంటారు. ఆ మాతృకావర్ణ రూపిణి అమ్మ. అమంత్రం అక్షరం నాస్తి. ఏ మంత్రమైన అక్షరం లేకుండా ఉండదు. అక్షరాలన్నీ అమ్మ రూపాలే, మంత్రాలన్నీ అమ్మ రూపాలే. సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి. ఆ అక్షరస్వరూపిణిగా భావించండి. ఇక్కడ త్వమక్షరే, నువ్వు అక్షర రూపిణివి. ఏ అక్షరాలు? 50 అక్షరాలు. కానీ 50 అక్షరాలు కాదు, ఒక్క అక్షరం ఉంది. అది అసలు అక్షరం. అది అమ్మని తెలియజేసే అసలు అక్షరం ఒకటి. దాని నుంచి వచ్చే 50. కనుక 50 కూడా అదే కాదని కాదు, కానీ 50కి మూలం ఒక అక్షరం. ఆ అక్షరం కూడా అమ్మే. అందుకే త్వం అక్షరే, నువ్వు అక్షరురాలవు అంటే నువ్వు ఓంకార స్వరూపిణివి. ఇది అర్థం. దీనికి ప్రమాణం ఏమిటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అదే ప్రమాణం. అక్షరే అంటే ఓమిత్యేకాక్షర పరబ్రహ్మమైన. ఓం ఏకాక్షరమే కదా, కానీ అందులో మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి. అందుకే త్రిధా మాత్రాత్మిక అక్షరే లింక్ తెచ్చుకోండి. అందులోనే అంటున్నాడు త్వమక్షరే నిత్యే, నిత్యమైన అక్షరమును నువ్వు. నిత్యమైన అక్షరం అంటే ఓంకారం. అక్షరము అంటేనే నాశరహితం. నాశరహితమైన నిత్యమైన స్వరూపము నువ్వు. మళ్ళీ అక్షర పరబ్రహ్మ యోగానికి వెళ్ళిపోండి. శరీరము క్షరం, ప్రకృతి క్షరం, జీవుడు అక్షరుడు. జీవుడు నశించట, కానీ వీడికంటే అతీతమైన పరమాత్మ అసలైన అక్షరుడు. వాడిని తెలుసుకో అని కదా భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అని ప్రత్యేకించి చెప్పారు. వాడిని తెలుసుకోవడానికి పనికొచ్చే అక్షరం ఓంకారం. తస్య వాచక ప్రణవ, ఆయన తెలియజేసేటువంటి శబ్దము ప్రణవ ఓంకారం. ఆ ఓంకారం ఎలా ఉంది? త్రిధా మాత్రాత్మిక. త్రిధా, అది 3 మాత్రలతో ఉందిట. మాత్ర అంటే ఒక శబ్దాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు. ఆ నియమిత కాలంలో శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఇది మాత్ర అంటే కొలత. మాత్ర అంటే కొలత, డోసేజ్ అని అర్థం అండి. ఇంకా చెప్పాలంటే మనం వేసుకునే మాత్రలకు కూడా అర్థమే. ఆ డోసు ఇప్పుడు వేసుకుంటున్నాను అర్థంలో వచ్చిందంతే. కానీ ఆ మాత్ర, త్రిధా మాత్ర, 3 మాత్రలు ఉన్నాయట. ఈ 3 మాత్రమే ఓంకారం ఉన్నాయంటే ఆ ఉ మా. కనుక త్రిధా మాత్రాత్మిక అక్షర నిత్యే అన్నారు. అంటే 3 అక్షరములుగా ఉన్న ఏకాక్షర స్వరూపాలు నువ్వు. అంటే నువ్వు ఓంకార రూపిణివి. అమ్మ అంటే ఓంకార రూపిణి. అది ప్రస్తావన. అంటే ప్రణవం వచ్చేసింది చూసారా. యజ్ఞం చెప్పారు, యజ్ఞ ఫలం చెప్పారు, ఓంకారం చెప్పారు. ఇంకా చెప్పాల్సింది వేదం, అది కూడా చెప్తాను చూడండి. అంటే సమగ్రమైన అమ్మ రూపాన్ని అలాగా బ్రహ్మదేవుడు దర్శిస్తున్నాడు. ఈయనకి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇది మనం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈయనకి తెలివితేటలు? 4 తలకాయలు తెలివితేటలు. ఒక తలకాయ తెలివితేటలు కాదు, 4 తలకాయలు ఏమిటి? 4 వేదాలు. 4 వేదాలు తెలివితేటలతో చేస్తున్న స్తోత్రం ఇది. కనుక ఇందులో ఉన్నదేమిటి? 4 వేదాల రహస్యాలు ఉన్నాయి. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే బ్రహ్మదేవుడు చేశాడు, లాకాయ లోకాయ వాడెవడు చేయలేదు. బ్రహ్మదేవుడు చేసిన స్థుతి అంటే ఏముంటుందో ఆలోచించుకోండి ఇక్కడ. అందుకే ఇది అద్భుతమైన మంత్రరాశి. మన భాగ్యం కొద్దీ వింటూ ఉన్నాం ఇదంతా. కనుక ఓ తల్లి నువ్వు అక్షర స్వరూపిడివి. త్రిధామాత్రాత్మిక, త్రియక్షరి దివ్య గంధాఢ్య. త్రియక్షరి అది ఇద్దండి. త్రియక్షరి అది ఆ తల్లి యొక్క స్వరూపం. అర్ధమాత్రాస్థితానిత్యాయానుచ్చార్య విశేషత. మొత్తం ఈ 2 వాక్యాల్లో మాండుక్యోపనిషత్తులో ఇతర ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఓంకార రహస్యం అంతా పెట్టాడండి ఇక్కడ. ఓంకార వివేచనంతో పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఉపనిషత్తు కాకపోతే ఇంకేమిటి? వ్యాసుడు దయామయుడు కాకపోతేవాడండి. ఇన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. ఎన్నో జన్మలు తపస్సు చేస్తే గానీ గురువు దగ్గర పొందలేని జ్ఞానాన్ని వ్యాసుడు మన కోసం దయతో ఇచ్చాడు. జగద్గురువు దయతో చెప్పిస్తున్నారు మనకి. ఇంకేం భాగ్యం అండి ఇక్కడ. గ్రహిద్దాం ఆనందంగా. ఓంకారతత్వ వివేచన చేశాడు ఇక్కడ. అసలు ఓంకారతత్వ వివేచన చేయడమే పెద్ద సాధన. ఇక్కడ మీరు వింటున్నారు అనుకోవద్దు, సాధన చేస్తున్నారు. ఏ సాధన గురువాక్యముల ద్వారా నిత్య మననం చేయాలో అవి మనం కలిసి చేసుకుంటున్నాం. ఇక్కడ చెప్తూ నేను, వింటూ మీరు, మనం కలిసి చేసుకుంటున్న ఒక స్నేహపూర్వక సాధన. ఈ సాధనలో ప్రవేశించండి. ఇక్కడ ఉన్నదే కదా చెప్తున్నాం. త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మిక స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా ఉనుచ్చార్య. ఇక్కడ చూడండి, 2 చోట్ల కూడా నిత్యే నిత్య శబ్దములు అలాగే ఉన్నాయి. అవి నిత్య. ఆ మాట ఎందుకు వదలట్లేదు అంటే అక్షరం ఇలా అంటాం, వెళ్ళిపోయింది, వెళ్ళిపోలేదు. ఆవిడ శక్తి, ఆవిడ నిత్య. అందుకు నిత్య అని చెప్తున్నారు ఇక్కడ. ఓ తల్లి అర్ధమాత్రము నువ్వే అన్నారు. అర్ధమాత్ర అంటే మళ్ళీ ఇక్కడ ఆలోచించాలి. అర్ధమాత్ర అంటే ఏంటో తెలియాలంటే యా అనుచ్చార్య విశేషత. మీకు అర్ధమాత్ర అంటే ఏంటో తెలియాలంటే యా అనుచ్చార్య. అనుచ్చార్య అంటే ఉచ్చరింపబడదు. అసలు ఉచ్చరింపబడదా అంటే విశేషత అనుచ్చార్య. విశేషముగా ఉచ్చరింపబడదుట. ఉచ్చరించుట అంటే పలుకుట. విశేషముగా ఉచ్చరింపబడని మాత్ర ఒకటి ఉందట, అది అర్ధమాత్ర అన్నారు.
అంటే ఓంకారంలో 3 కాకుండా 4వ పార్ట్ ఒకటి ఉన్నది. 4 భాగాలు చెప్పారు ఇక్కడ. అకార, ఉకార, మకార అవి త్రిమాత్రలు. చతుర్థ మాత్ర అర్ధమాత్ర. అర్ధమాత్ర అనుచ్చార్య, అది బయటికి వినబడదు, బయటికి అట్టిగా వినబడదు, కానీ అసలు పవర్ అందులో ఉంది. ఏది అవ్యక్తమో దానికే శక్తి ఎక్కువ వ్యక్తం కంటే, గుర్తుపెట్టుకో. అందుకని ఎంత వీలైతే అంత అవ్యక్తంలో జరిగిపోతూ ఉంటే అంత తొందరగా సిద్ధిస్తుంది. ఇక్కడ వ్యక్తమైన 3 నువ్వే, 3కి పైన ఉన్న అవ్యక్తమైన ఆ అర్ధమాత్ర నువ్వు. అర్ధమాత్ర అంటే ఓం అన్నప్పుడు ఆ చివర సూక్ష్మధ్వని ఏదో అది. ఇంకా దానిలో కూడా మైన్యూట్ పార్ట్స్ చాలా మంది యోగులు ఇంకా దర్శించారు, కానీ దాని అంతటి కలిపి ఉపనిషత్తు మాత్రం ఒకటే పేరు చెప్పిందండి. దాని అంతటి కలిపి దాని తురీయం అని అన్నారు. ఇక్కడ తురీయం మొదటి 3 సృష్టి స్థితి లయల్ని, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని తెలియజేస్తే, ఈ అర్ధమాత్ర మాత్రము మన సమాధి అవస్థను తెలియజేస్తుంటుంది. 3ంటికి అతీతమైన త్రిగుణాతీత స్థితిని తెలియజేస్తుంటుంది. అందుకు త్రిగుణముల యందు ఉన్నది నువ్వే, త్రిగుణాతీతురాలవు నువ్వే. అంత బాగుందండి. కలిపి పెట్టుకోవాలి మనం ఇక్కడ మొత్తం కూడా. కలిపే ఉంది కదా ఓంకారంలో, కలిపి పెట్టుకో నువ్వు. జగత్తుని జగన్మాతని కలిపి చూడగలగాలి, అదే అసలైన జ్ఞానం. జగత్తుని వేరు చేయకు, జగన్మాతని వేరు చేయకు, జగత్తుని జగన్మాతని కలిపి చూడగలగాలి. అందుకే నిత్యాపిష జగన్మూర్తి అని అందుకు చెప్పాడు ఇక్కడ. జగన్మూర్తి అన్నప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి. ఓంకారంలో మొత్తం ప్రపంచం ఉన్నదండి. ఆ ఊ కదా. అకారం పూర్తిగా తెరచుకోవడం, ఉకారం సగంలోకి వచ్చింది, ఉమ్మటు క్లోజ్ చేసి, ఆ సృష్టి, ఊ స్థితి, లయ. సృష్టితో 3 ఉన్నాయో లేదా? ఈ 3 ఎవరు చేస్తున్నారు? బ్రహ్మ విష్ణువుడు దానిలోనే ఉన్నారు కదా. మొత్తం అందులోనే ఉంది కదా, ఇంకేం కావాలి? ఈ 3 అతీతమైన అసలు నాదం. అసలు అది ఉండడం వల్ల నువ్వు ఇది అనగలిగావు. దాంట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. అన్న తర్వాత ఓం అని పైకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న సూక్ష్మ స్థితి అంత బయటకు వినబడదు, కానీ అందులో ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ప్రకంపన ఉంది. అది అత్యంత సూక్ష్మం. అందులో నాద బిందువులు కలిసి ఉంటాయి. ఆ నాద బిందువులు కలిసిన తురీయావస్థ ఏదుందో అది అర్ధమాత్ర. అర్ధమాత్ర అనే దానము కూడా నువ్వే అన్నారు ఇక్కడ. ఓంకారం యొక్క సమగ్ర స్వరూపం అకార, ఉకార, మకార, తురీయములు. ఈ 4 నువ్వే తల్లి అనే మాట ఇక్కడ వివరించారు. అకార, ఉకార, మకారములు మన జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని తెలియజేస్తుంటే, తురీయం అనేది ఉంటుంది, కానీ అది సమాధి స్థితికి మాత్రమే తెలుస్తుంది. కనుక సమాధి స్థితిలో యోగి పొందేటువంటి దివ్య స్వరూపము నువ్వే. కనుక అమ్మ అనగానే ఎంత సంపూర్ణమైన తత్వాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. కనుక మన దుర్గమ్మ కేవలం ఒక విగ్రహంగా కూర్చొని త్రిశూలం పట్టుకుని రాక్షుని చంపే మూర్తి మాత్రమే కాదు, ఇంత తల్లి ఆవిడ. స్వాహ స్వధా వషట్కార సుధా త్వమక్షరే నిత్యే త్వమేవ సంధ్యా. నువ్వు సంధ్యవు అన్నారు ఇక్కడ. వెంటనే ఈ మాట చెప్పడంలో ఎవరొచ్చారు చూడండి. సంధ్యాదేవి అనగానే ప్రణవం తర్వాత వేదం రావాలి. యజ్ఞము, ప్రణవము, వేదము 3ంటికి తీసుకొస్తున్నారు. దేవత గురించి చెప్పేదే వేదం. దేవ, వేద ఆ 2 శబ్దములకు కూడా అంత సామ్యం ఉంది కదా. ఈ వేదం చెప్పేటప్పుడు వేద మాటలు చెప్పాలి. వేదమాతే సంధ్యాదేవి. గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజవృద్ధ నిషేధిత. అదే త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేద జననీపరా. ఇది తర్వాత వాక్యం. అమ్మా నువ్వే సంధ్యవు, నువ్వు సావిత్రివి, నువ్వు వేద జననివి అంటే అవన్నీ చెప్పారు ఇక్కడ. గాయత్రి స్వరూపమే ఈ తల్లి. కనుక దుర్గకి గాయత్రికి భేదము లేదు. ఇప్పుడు చెప్పబడుతున్న తల్లి సాక్షాత్ గాయత్రియే. అమ్మా నువ్వు సంధ్యాదేవివి అనే మాటను ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఇందాక చెప్పిన అర్ధమాత్ర ఈ మాటలకు అర్థం దేనాధారంగా నువ్వు చెప్పావని అడిగితే దానికి ప్రమాణం మళ్ళీ ఇదే మార్కండేయ పురాణంలో ఓంకారం గురించి చెప్పే ఒక చాప్టర్ ఉందండి. అందులో చెప్తాడు, నిర్గుణ యోగిగమ్యాచ అర్ధమాత్ర ఊర్ధ్వ సంస్థిత వాచ్యాస్తిస్రో అర్ధమాత్రాతో వచసోసా నగోచరా. ఇది అక్కడ చోటు చెప్తారు. అర్ధమాత్ర అనేది నిర్గుణము, యోగులకు మాత్రమే దొరుకుతుంది అర్ధమాత్ర. వాచ్యములైన 3 వాక్కుకు దొరకవు. వాచ్యములైన 3ంటికి దొరుకుతాయి, మిగిలినవి అది వాక్కుకు దొరకదు అనే మాట మనకి మార్కండేయ పురాణంలో ఉన్నది. అదే ప్రమాణం తీసుకున్నాం. ఇక సంధ్య. సంధ్య అంటే ఏమిటి? అసలు ఇప్పుడు ఆ పేరు ఎక్కడికి వచ్చిందండి? సంధ్యాదేవి అంటే బ్రహ్మదేవుడు మొట్టమొదటి బాగా ధ్యానించేటివండి. అందుకు బ్రహ్మను ధ్యాయతే యస్మాత్ సమ్యక్ జ్ఞాతావరాంగన అత సంధ్యేత లోకేస్మిన్ నామతస్యా భవిష్యతి. ఇది కాళీ పురాణంలో సంధ్య అనే నామానికి ఇచ్చిన అర్థం. దీని అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడు బాగా తెలుసుకుని ధ్యానించాడు గనక బాగా తెలుసుకుని ధ్యానించబడిన దేవి సంధ్య. సంధ్య అంటే ఇదే అర్థం. బాగా తెలుసుకుని ధ్యానింపబడిన దేవి. సమ్యక్ జ్ఞాత బ్రహ్మణః ధ్యాయతే. బాగా తెలియబడి బ్రహ్మచేత ధ్యానించబడింది. బ్రహ్మ ధ్యానించగా బాగా తెలియబడింది. రెండు అర్థములు తెలుసుకోవాలి.
ముందు ధ్యానించాలంటే ధ్యానానికి ఏం ధ్యానించాలో తెలియాలి. ఏం ధ్యానించాలో తెలియకపోతే ఊరుకుని మొహం కళ్ళు మూసుకుని ఏం చేస్తావు నువ్వు? కనుక ఏం ధ్యానించాలో తెలియాలి. ధ్యానించిన తర్వాత దేన్ని ధ్యానిస్తున్నావో తెలియబడుతుంది, అంటే అనుభవానికి వస్తుంది. కనుక సమ్యక్ జ్ఞాతం కావాలి ధ్యానం ద్వారా. ధ్యాయతే సమ్యక్ జ్ఞాత వరాంగన, బ్రహ్మదేవుడి చేత గొప్పగా ధ్యానించబడి అనుభవానికి లభించినటువంటి తల్లి కనుక సంధ్య, సమ్యక్ ధ్యాన స్థితిలో అనుభవమయ్యే పరమాత్మ. అదే అనమాట. సంధ్య అంటూ ఊరికనే కాదు, కనుక సంధ్య ఆవిడ సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి నుంచే వేదములన్నీ వచ్చాయి కనుక వేదజనని. అందుకే కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి అని శ్రీనాథన్న మాటని మరొక స్మరించుకున్నాం. ఆ తల్లి కనుక వేదమాత అయిన గాయత్రిని ఇక్కడ స్మరించారు. ఆ తల్లి నువ్వే సావిత్రివి. సావిత్రి, సావిత్రి అనే మాటకి అర్థం ఏమిటి? సవిత్రి ప్రకాశకరణాత్ సావిత్రీత్యభిదా భవేత్ జగత ప్రసవిత్రీతి సావిత్రి తేనవా స్మృత. రెండు మాటలు చెప్పారు. అమ్మా నువ్వు సావిత్రివి. సావిత్రి అంటే సవిత్రీకరణాత్. సూర్యుడు మనందరికీ శక్తినిస్తున్నాడా? ఒప్పుకుంటారు కదా. సైన్స్ చదివిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సూర్యుడే మనందరికీ శక్తి ప్రదాత. మనం సృష్టింపబడుతున్నది ఆయన వల్లనే, ప్రాణశక్తి ఆయన వల్లనే వస్తుంది. జగత్తంతరికి కారణం సవిత, యోదేవ సవితాస్మాకం. అవునా లేదా? అయితే ఆ సవిత్రలో ఉన్నటువంటిది శక్తి, కాంతి, తేజస్సు ఇత్యాదులన్నీ, ఇవన్నీ ఆయన వల్ల మనం పొందుతున్నాం. ఆయన ఇవన్నీ ఎవరి నుంచి పొందుతున్నారో ఆవిడ సావిత్రి అని చెప్పారు ఇక్కడ. సవితకు కూడా ప్రాణశక్తినిచ్చిన అసలు ప్రాణస్వరూపుడు సావిత్రి. ఇది తెలుసుకోండి. కనుక సూర్య భగవానుడు మనందరికీ శక్తినిస్తే మనందరికీ ఇవ్వవలసిన శక్తిని ఆయనకిచ్చిన ఆవిడనమాట. అంటే ఆయన కేవలం ఒక మాధ్యమమే తప్ప ఆయనే పూర్ణమే కాదు. అది అర్థం. ఆయన ద్వారా మనకు వస్తుంది ఎవరు? అమ్మ. అది తెలుసుకోవాలి. అంతేకాని సూర్యుడు కాంతినిస్తున్నాడని కాదు, సూర్యుడి ద్వారా కాంతిని అమ్మిస్తోంది కనుక కాంతి ఎవరు? అంత ఆలోచన అమ్మే కదా. కనుక సూర్యుడిని ఎప్పుడు చూసినా నిండా ప్రాణశక్తిగా ఆవిడే ఉందని అన్నం పెట్టండి చాలు. అదొక్కటి చేయగలిగిన చాలు. ఆవిడే సావిత్రి. కనుక సవితకు కూడా కారణమైన తల్లి కనుక సావిత్రి. గొప్ప అర్థం చెప్పారు. అందుకే ఆవిడ సవిత్ర మండల మధ్యవర్తి అయినటువంటి తేజస్వరూపిణి కనుకనే భానుమండల మధ్యస్థ భైరవీ భగవానని. అది సావిత్రి, సంధ్యా సావిత్రి. అంతేకాదు సావిత్రి అనే మాటకి సవనము అంటే సృష్టి, ప్రసవము అని మీరు వినుంటారు కదా. కనుక సావిత్రి అంటే లోకాల్ని ప్రసవించే తల్లి, అంటే సృష్టికారిణి, లోకాల్ని కన్న తల్లి. కన్న తల్లి సావిత్రి అనే మాటకి తెలుగులో సరైన పదం కన్న తల్లి. జగతిని కన్న తల్లి, కన్నవారందరినీ కన్న తల్లి. అందుకే అమ్మల గన్నయమ్మ. నిన్న అమ్మ కంటే ఇలాంటి అందరూ అమ్మల్ని ఆవిడకంది. అందుకే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. కనుక సావిత్రి అనే మాట ఎంత గొప్పగా చెప్పారో చూశారా. అటువంటి తల్లి వేదజనని. వేదమంతా అమ్మ స్వరూపమే. వేదరూపిణి అయిన అమ్మ, వేదములకే అమ్మ ఈవిడ. ఈవిడ నుంచే వేదములన్నీ వచ్చాయి. కనుక అమ్మని ఎక్కడ గాయత్రీం ఛందసాం మాత అని అంటున్నామా లేదా? ఛందసాం అంటే వేదమంత్రములకు తల్లి అయినటువంటిది. అందుకే మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఎంత చక్కటి మాట అంటే, అరే అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏత దృగ్వేదో ఎదుర్వేద సామవేదో అగర అంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా సూత్రాన్యనువ్యాఖ్యాని అన్యాస్య వేతాని సర్వాన్ నిశ్వసితాని. ఉపనిషత్తుల మాట అంటే ఆ తల్లి ఊపిరిలోంచే వేదాలు వచ్చాయి. మొత్తం వేదాలేంటి సర్వం అక్కడి నుంచి వచ్చాయి. కనుక సర్వశాస్త్ర స్వరూపిణి ఆ తల్లి. త్వం పరా, త్వం వేదజననీ పర. అది కదా పరా. పర అనగానే అన్నిటికీ అతీతమైన బ్రహ్మ విద్య. పర అంటే అంతే. ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణివి నువ్వు. అటువంటి నీ చేత ఇంతవరకు మనకు ప్రణవము వేద స్వరూపం కూడా చెప్పబడింది. అలాంటి వేదరూపిణైన తల్లే ఈ సృష్టి స్థితి లయ మూడు చేస్తున్నది. అమ్మవారంటే సృష్టి స్థితి లయలు మూడు చెయ్యున్నది. అది తర్వాత చెప్తున్నారు. త్వయేతద్ధార్యతే విశ్వం. ఈ జగత్తును తట్టి ధరిస్తున్నావు. ఈ ధరించేటప్పుడు మూడు పనులు చేస్తున్నావు. ఆ మూడు పనులు త్వయేతత్ సృజ్యతే జగత్, త్వయేతత్ పాల్యతే దేవి, త్వమత్స్యంతే చ సర్వదా. ఈ మూడు త్వయేతత్ సృజ్యతే, నీ చేతన ఇదంతా సృజింపబడుతున్నది. ఏది? జగత్. త్వయేతత్ పాల్యతే, నీ చేత పాలింపబడుతూ ఉన్నది. త్వమత్స్యంతే, నువ్వే బాగా తినేస్తావు. ఇది త్వమత్స్యంతే అంటే బాగా తినుదానా అన్నారు. తింటుంది ఈ మొత్తం ప్రపంచాన్ని. అమ్మవారు భలే తింటుంది. మహాగ్రాస మహాసన. ఆ తిండి మామూలు తిండి కాదండి. మనం పులిహార పెట్టి ఇది పెట్టి అమ్మవారికి గొప్ప నైవేద్యం పెట్టామన్నా ఆవిడ తినగలిగే నైవేద్యం పెట్టలేం మనం. ఆవిడ తిండి ఏమిటో తెలుసా? మహాగ్రాస మహా అసన. నవలకుండా అలా మింగేస్తేట అది గ్రాస్ అంట.
నవిలి తింటే అది అసలు అంటారు. రెండు చాలా చాలా తేడాలు ఉన్నాయి. ఆవిడ అలాగే తినగలదు. ఎలా తింటుందో వేదం చెప్పింది తెలుసా? తస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనంక ఇత్థావేద యత్ర సహ. సమస్త బ్రహ్మాండాలని కూడా మృత్యువుని మందిర పదార్థంగా చేసుకుని ప్రళయకాలంలో మింగేసేటటువంటి స్వరూపమివిడ లయకారిణి. అది మహాగ్రాస మహాశన. బాగా తినుదానా త్వమత్స్యంతే సర్వదా. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం కఠోపనిషత్తులు. అది ఉపనిషత్తుల సారమంతా ఈ స్తోత్రంలో ఉందని చెప్పడం ఇక్కడ అసలు ఘోష. కనుకనే త్రయత్సృజ్యతే జగత్ త్వయేత కల్యతే దేవి త్వమత్స్యంతే సర్వదా. భగవంతుడు అంటే ఏమిటో నిర్వచనం ఇక్కడున్నది. సరిగ్గా ఇదే విషయం ఉపనిషత్తులో యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జేతాన్ని జీవంతి యత్ప్రయత్తభిషం విశంతి. ఇదే చెప్పబడింది. అమ్మవారంటే ఏమిటో పూర్తిగా రంగరించి శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. విశిష్టౌ సృష్టి రూపాసి స్థితి రూపాచ పాలనే తథా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయీ. ఈ విధంగా 3 పనులు చేసినప్పుడు సృష్టికర్త్రిగా సృష్టి రూపంలోనూ, స్థితికారిణిగా పాలన రూపంలోనూ, సంహారకారిణిగా సంహార రూపంలో ఉంటున్నావు. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప అది చెప్పారు. అటువంటి నువ్వు ఇప్పటి వరకు ఒక సెట్ అయిందండి. ఈ స్తోత్రంలో కూడా భాగాలున్నాయి. ఒక అద్భుతమైన కూర్పు, ప్రతిదీ కూడా ఔచితీయవంతమైన కూర్పు. కానీ ఏ స్తోత్రం చదివినా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, యంత్రాల్లా చదివేస్తున్నాం గనక అర్థరహితం అనుకోవద్దు. వాటిలో ఉన్న శక్తి చాలా గొప్పది. 1,00,000 మార్లు యంత్రాల్లా చదివితే ఒక్కసారైనా మనుషుల్లో చదవండి, భావస్ఫోరకంగా చదవండి. భగవంతుడు మనకు భావనిచ్చాడు, అర్థస్ఫురణతో చదవండి. అమ్మవారు అక్కడే కనబడతారు. అదే స్తోత్రం వల్ల అమ్మవారు కనబడతారు అనొద్దు. స్తోత్రమే అమ్మవారు కాదా? స్తుతి స్తోత రణప్రియ స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్థిత వైభవ. ఆ తల్లి మన స్తోత్రం ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ విశేషం, అమ్మా నువ్వు మహావిద్యా మహామాయ మహామేధా మహాస్మృతి మహామోహా భగవతి మహాదేవి మహాసురి. ఈ శ్లోకం మరొక మంత్రం అండి, సెట్. అందుకే ఈ శ్లోకాల్లో ఒక శ్లోకం తీసుకుని కొన్నాళ్ళు జపం చేయొచ్చు. ఒక విధంగా పెద్దవాళ్ళు ఇలా చెప్పడం మంచిదైంది. ఒక్క శ్లోకం తీసుకుని జపం చేస్తారు. పైగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జపం చేశారు. రోగం పోవాలంటే ఒక శ్లోకం చెప్పారు, ఐశ్వర్యం కలగాలంటే ఒక శ్లోకం చెప్పారు, శత్రుబాధ పోవాలంటే ఒక శ్లోకం చెప్పారు, అలాగే గృహశాంతి రావాలంటే ఒక శ్లోకం చెప్పారు. అన్ని ఇందులోనే ఉన్నాయి. ఏది? 4 శ్లోకాల్లో 4 స్తోత్రముల్లో విడివిడి శ్లోకాలు. ఆ పళ్ళు మీరు ఏరుకోవడమే. సాధారణంగా ఏ చెట్టుకైనా ఒకటే రుచి ఒకటే ఫలం. కానీ చండీ సప్తశతి అనే చెట్టుకు మాత్రం బోలెడు ఫలాలు బోలెడు రుచులు. ఏం కావాలంటే అది ఇస్తుంది. బతుకు కావాల్సిన అన్ని ఫలాలు ఉన్నాయి. కానీ ఏ శ్లోకానికి ఆ శ్లోకాన్ని మళ్ళీ విడి మంత్రం ప్రత్యేకించి అదో ప్రక్రియ ఉంది. నేను సందర్భం పెట్టి మీకు చెప్తూ ఉంటా, వాడుకోవచ్చు. అసలు జ్ఞానం కంటే భలే సరదాగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం కలిగిస్తుంది అంటే వెంటనే పెన్ను పేపర్ తీసుకుంటాం. అంతేగాని అక్షరే పరమే అంటే అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటాం. అది వచ్చింది బాధ. కానీ అసలు అది తెలిస్తే కానీ ఎవడు ఇవ్వదు. మీరు జ్ఞానం కోసం ప్రార్థిస్తే అన్నీ ఇస్తుందిట, వీటి కోసమే ప్రార్థిస్తే జ్ఞానం కూడా ఇవ్వదుట ఆవిడ. అందుకే మనకు అర్థమైన అర్థమైపోయిన వేదాంతం వినాలి, వేదాంతం అడగాలి. వినండి, లేదా ఆవిడకి ఇష్టమైన విషయం. ఆవిడకి ఇష్టం ఏంటంటే బ్రహ్మ విద్యట. అంటే బ్రహ్మ విద్య వింటూ ఉంటే పాపాలు పోగొడుతుందట. ఇప్పుడు 7 చెప్తున్నారు ఇక్కడ. మహావిద్య మహామాయ మహామేధ మహాస్మృతి మహామోహ మహాదేవి మహాసురి. 7 ఇవి. ఈ 7 ఎవరు? భగవతి మధ్యలో పెట్టాడు. భగవతివైన నువ్వే ఈ 7. నేను ఇందాక అన్నాను కదా అమ్మవారి నామాలని. దయచేసి శ్లోకాల్లో నామాలు రాసుకోకండి మీరు, అందులో నిండా నామాలే. మీరు పరిశీలించడానికి చెప్తున్నది ఏంటంటే బ్రహ్మదేవుడు మాట్లాడుతూ చెప్పింది కానీ, కథ చెప్తూ ఋషి చెప్పినవన్నీ కానీ, దాని నామక చేతాంశం నుంచి ఏ ఏ నామాలు విన్నారో అవి రాయండి. ఈ శ్లోకాల్లో మాత్రం వింటూ ఆనందిస్తూ ఉండండి. ఇక్కడ మాత్రం 7 చెప్పారు. ఈ 7గురిని సప్తసతులు అంటారు, సప్తశతి కాదు. ఇప్పుడు సాకి శాకి కూడా తేడా తెలియట్లేదు మనకి. శతి అంటే 100 అని చెప్పేటప్పుడు, సప్తశతి అంటే 700. సప్తసతులుట, మొత్తం 7 సతులు ఉన్నారు. చిత్రం ఏంటంటే 3 చరిత్రల్లోనే 7 సతులు ఉన్నారు. అలాగే 21 అవుతారు మనకి. ఇంకా మరికొందరు సతులు ఉన్నట్టు చూద్దాం, ఎక్కడెక్కడ వస్తారో వెతుకుదాం. ఇది సప్తసతులు. సప్తసతులు ఇప్పుడు చెప్తున్నారు. వీరు సృష్టి చేసే సప్తసతులు వీళ్ళు. అమ్మవారి యొక్క 7 శక్తులు. బ్రహ్మదేవుడికి దర్శనం తన వేదజ్ఞానం వల్ల దర్శనం అవుతుంది. ఆ శక్తులన్నీ స్ఫురిస్తున్నాయి దాంట్లో. ఆ శబ్దములు బయటకు అంటున్నాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడు ఆ మంత్రముల సారం తీసి బయటకు అంటున్నాడండి. మంత్రం మీరు బయటకు అంటూ ఉంటే దాంట్లోంచి ఒక శక్తి స్ఫోటనం జరుగుతుంది, వైబ్రేషన్.
అదంతా కలిపి ఒక దేవత అవుతుంది. ఇది రహస్యం. బ్రహ్మగారి స్తోత్రం చేస్తూ ఉంటే ఒక శక్తి వస్తుంది బయటికి. ఆ శక్తి అంతా కలిపి ఒక దేవత అవుతుంది, బ్రహ్మగారికి కనబడుతుంది. ఆవిడ పేరు మహాకాళి. కనుక ఇప్పుడు మీరు వింటున్న శబ్దములన్నీ వింటూ ఉన్న మహాకాళి ఇక్కడ వస్తోంది. మీరు ఆ స్పృహతో వినండి. ప్రతి శబ్దం నుంచి మహాకాళి వస్తుంది. ఇక్కడ వస్తున్న తల్లిని చూడండి. 7 అమ్మా నువ్వు మహావిద్యవు, నువ్వు మహామాయవు, నువ్వు మహామేధవు, మహాస్మృతివి, మహామోహవు, మహాదేవి, మహా అసురి అన్నాడు. కొందరు పాపం ఈ మహాసురి అనే మాట నచ్చక మహేశ్వరిని మార్చుకున్నారు. ఇది వాళ్ళ అవస్థ. కానివ్వండి, మహాసురి కరెక్ట్. చూద్దాం ఇక్కడ. అమ్మా నువ్వు మహావిద్యవు, మొట్టమొదటి మాట. దీనికి అర్థం చెప్పాలంటే అన్నిటికంటే గొప్ప విద్య మహావిద్య. అవునా లేదా? విద్యలు బోల్డ్ ఉన్నాయి. కృష్ణ పరమాత్మని అడగండి ఏ విద్య గొప్పదో చెప్తాడు. చెప్పాడే లేదు విభూతి యోగంలో? విద్యలన్నిట్లోని అధ్యాత్మ విద్యను నా స్వరూపం అన్నాడు. అధ్యాత్మ విద్యానాం. అధ్యాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య. దీనికి మహావిద్య అని పేరు. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అని శివపురాణం చెప్పింది. అందుకే మహావిద్య అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణివి. మన బ్రహ్మ విద్య తెలియకపోయినా బ్రహ్మ విద్య అమ్మ అని దండం పెడితే చాలు, ఆవిడే బ్రహ్మ విద్య ఇస్తుంది. ఇచ్చింది కేనోపనిషత్తులో కనబడి ఇచ్చింది ఆ తల్లి బ్రహ్మ విద్య ఇంద్రుడికి. తెలుసు కదా, కేనోపనిషత్తులో ఆ తల్లి నేనే బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమా హైమవతి బహుశోభమాన చెప్పిందా లేదా? అందుకు మహావిద్య. ఆనుద్దే మహామాయ. మహామాయ అంటే చెప్పుకున్నాం. నువ్వు మహామేధ. చూసారా అమ్మా, నువ్వు తల్లి మహామేధవు. నువ్వు మేధ అంటే బుద్ధిశక్తి. సృష్టిలో ప్రతివాడు బుద్ధిశక్తి అమ్మ రూపమే. అయితే ప్రతివాడిలో ప్రకాశంగా ఉంటుంది, చిన్న చిన్న లవలేశంగా బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధిలన్నిటికీ మూలమైన మహాబుద్ధి ఆవిడ, మహామేధ, మేధాదేవి. సృష్టిని రచించే మేధస్సు అండి ఆవిడది. మనకి ఇచ్చిన మేధస్సు, వంట వండుకునే మేధస్సు, తినే మేధస్సు, 4 కబుర్లు ఆడుకునే మేధస్సు మనకుంది. ఆవిడ మేధస్సు సృష్టి అంతటిని నడపగలిగే మేధస్సు. అందుకే మహామేధ. అది తెలుసుకోవాలి. మనందరం కూడా చిన్న చిన్న గిన్నెలు. ఈ గిన్నెల్లో నింపబడ్డ జలమంతా ఆ మహానదిదే. తెలుసుకోండి, మహానది మహామేధ. మన చిన్న చిన్న బుద్ధుల్లో చిన్న చిన్న జ్ఞానాలనే గంగాజలాన్ని నింపిన మహాగంగానదా తల్లి. అందుకే మహామేధ. ఎప్పుడైనా మన జ్ఞానం తక్కువైతే ఆవిడని అడుగుదాం, మళ్ళీ నింపుతూ ఉంటుంది. మహాస్మృతి, గొప్ప స్మృతి రూపిణివి నువ్వు. ఇది చాలా ముఖ్యమండి. స్మృతి అది లేకపోతే చాలా ప్రమాదం. స్మృతి అనేది పెద్ద విజ్ఞానం. అది లేకపోతే దానికో మంత్రం ఉంది. ఈ స్మృతి రూప మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నవాడు బ్రహ్మదేవుడు. అతనికి 7 కోట్ల మంత్రాలు తెలుసు, వేదాల్లో ఉన్నవి. వారి సారాలు మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇది చాలా సదుపాయం మనకి. ఇప్పుడు 7 కోట్ల మంత్రాలు ఎక్కడ దొరుకుతాయి? స్మృతికి సంబంధించిన మంత్రములు, ధారణా మంత్రములు అని చెప్పబడుతుంటే వేదములు, అవన్నీ ఇందులో పెట్టాయి. స్మృతికి ఇంకో చోట స్మృతి వస్తుంది. అప్పుడు మరికొన్ని డీటెయిల్గా చూసుకుందాం. అప్పుడు ఇది మీరు స్మృతిలోకి వస్తే చాలు. నాకు స్మృతి అంటే స్మరణ, గుర్తు రావడం. ఇది ఎంత అవసరమో తెలుసా? ఎప్పుడైనా స్మృతి తప్పిపోయిన వాళ్ళని ఆలోచించండి. అప్పుడు అమ్మ స్మృతి రూపంలో ఎంత అనుగ్రహిస్తుందో తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్తే మీకు కొత్తగా అమ్మ తెలియడం కాదు. ఇది చెప్తే ఉన్న అమ్మదైన మీరు తెలుసుకుంటే చాలు. ఇక్కడ వెంటనే ఒళ్ళు పులకించిపోయి కృతజ్ఞత దండం పెడతాం. ఆవిడ స్మృతి రూపంలో లేకపోతే ఎంత ప్రమాదమో చూడండి. పొద్దున్న నిద్రలేచాం, నిద్ర లేచిన వెంటనే మీరెవరో మీకు తెలుస్తుంది. అంతేగాని పొద్దున్న నిద్ర లేచి ఎవరిని పిలిచి నన్ను ఏమంటారు, నా పేరేమిటి అని అడగగానే వాడు వెంటనే భయపడిపోతాడు. అయ్యో వీడికి మెమరీ పోయిందండి. ఆవిడ మెమరీ రూపంలో లేకపోతే ప్రపంచం ఉందా? జగత్తు నడవదు. మెమరీల పరంపరే జీవితం. అంతే కదా. ఆవిడ మెమరీ లాగేసిందా బతుకుపోయింది. ఆవిడ విత్డ్రా అయితే ఎరీ పని చేయదండి ప్రపంచంలో. అందుకే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంత నిష్ఫలం. అమ్మా నువ్వు లేకపోతే ప్రపంచమంతా చచ్చిందంత సమానం అమ్మా అన్నాడు. ఇక్కడ ఇంద్రుడు బాధపడుతూ చెప్తున్నాడు ఈ మాట. ఆ తల్లి బతికిస్తోందండి. కానీ అమ్మవారంటే కొత్తగా తెలుసుకోవాల్సింది కాదు, ఉన్నదాన్ని తెలుసుకోవాల్సిందే. మీలో నాలో అందరిలో స్మృతి రూపంతో ఉన్నది. ఇది స్మృతి. అందరిలో స్మృతి రూపం ఉంది. మహాస్మృతి అంటే ఏంటో తెలుసా? అసలు నీలో ఏదుందో దాన్ని తెలుసుకోవడం అసలు స్మృతి. కేవల పరమాత్మ రూపాన్ని. నువ్వు మహాస్మృతి, నువ్వు స్మృతి రూపంగా ఉన్నటువంటి దానవు. అంటే జ్ఞాపకం. జ్ఞాపకం అనేది ఎవరిది? అమ్మవారిది. జ్ఞాపకం ఉండట్లేదండి అంటే అమ్మవారిని ప్రార్థించండి స్మృతి రూపంలో. నా వల్లే జ్ఞాపకం వస్తుందని ఈ అమ్మవారే చెప్పారు కృష్ణ రూపంలో. చెప్పారా లేదా? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచాహం. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి ఉన్ముఖమధ్య